ఉద్యోగం రాని వాళ్ళు, పెళ్లి సంబంధం కుదరని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, అలానే దుష్టశక్తులతో అంటే చేతబళ్ళతో విసుగు చెందిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక బాధలు ఉన్న వాళ్ళు ఇక్కడ స్వామివారి దగ్గర అయితే నిద్ర చేయడానికి వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అలా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళే. ప్రతిరోజు నిద్ర చేసే వాళ్ళు ఉంటారు. అమావాస్య రోజు అయితే ఇంకా ఎక్కువగా పబ్లిక్ వస్తారు. భయపడాల్సిన అవసరం అయితే ఏముండదండి, చాలా పబ్లిక్ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం తీరేంత వరకు 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 21 రోజు, 41 రోజు అలా నిద్రలు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, స్వామివారి టెంపుల్ మూసే ముందు మధ్యాహ్నమును మళ్ళీ నైట్ టైంలో టెంపుల్ మూసే ముందు చిన్న భజన కార్యక్రమం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఆ భజనకి వెళ్తే కనుక అక్కడ వాళ్ళకు ప్రత్యేకంగా స్వామివారి పాదాల దగ్గర తీర్థం ప్రసాదం ఇస్తారు. ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు అయితే అది ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు నిద్ర చేయడానికి వెళ్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. అలానే వీడియోని షేర్ చేయండి, ఎవరికన్నా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు ఉపయోగం